అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. అల్లు అర్జున్ ఫ్యాన్? డై హార్డ్ ఫ్యాన్ అండి. డై హార్డ్ ఫ్యాన్. ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ పీక్స్లో ఉందండి. ఓకే. 100% సినిమా ట్రైలర్ చూసాక ఎత్తికెట్టింది. ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీలీల గారు ఐటమ్ సాంగ్ కుమ్మేశారు, మా అమ్మాల లేదు. చెప్పండి. అయితే ఫస్ట్ నుంచి కూడా ఫ్యాన్ వార్ ఒకటి నడుస్తూ ఉంది. అవునండి. సో నిన్న ఒక ఆడియో కూడా ఒకటి ఏదో లీక్ అయింది అని చెప్పేసి ఒక ఆడియో ఒకటి వైరల్ అవుతుంది. సో సినిమాని నేను లైవ్ స్ట్రీమింగ్ పెడతాను, సినిమాని ఫ్లాప్ చేస్తాము అని చెప్పేసి. సో ఏమంటారు దాని మీద? నేనైతే ఒకటే చెప్తా అండి, పుష్ప సినిమా ఆపేవాడు లేడు, దమ్ము కూడా లేదు. మీకే చెప్తున్నా, పుష్ప సినిమా మీరు ఆపలేరు, ఏం చేయలేరు బ్రో. అది ఎవరికి చెప్తున్నానో అది అర్థమవుతుంది మీకు. నేను పేర్లు కూడా బయటికి చెప్పుకోను. అలానే నేను డైహార్డ్ ఫ్యాన్ అల్లు అర్జున్. ఇంకా ఏ హీరోని తక్కువ చేసి మాట్లాడట్లేదు నేను. అంటే నా హీరో నాకు ఎక్కువ కనుక నేను హైప్ చేసి మాట్లాడుకుంటున్నా. బట్ నా హీరో ఉన్న క్రేజ్ అయితే వరల్డ్ వైజ్గా ఎవరికి లేదని నేను ఓపెన్గా చెప్పుకుంటున్నా. గుండెల మీద చేయట్టుకుని చెప్పుకుంటున్నాను నేను. మొన్న రీసెంట్గా పాట్నా ఈవెంట్ చూసారా మీరు? ఎలా ఉంది అక్కడ? మన స్టేట్ అది కాదు. కానీ అల్లు అర్జున్కున్న క్రేజు, ఆయన వేరే లెవెల్. అలానే ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి వస్తే గేమ్ చేంజర్ వస్తుందండి. గేమ్ చేంజర్ కూడా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఒకప్పుడు నేను మెగా ఫ్యామిలీ అభిమాని అండి. ఇప్పుడు ఈ రూపాయలు ఏవో చేసి అల్లు అర్జున్ తొక్కేద్దాం, ఇంకా సినిమా రిలీజ్ కాకుండా ఐ మీన్ డేట్స్ కూడా మార్చుకుంటున్నారు, భయపడి మార్చుకుంటున్నారు ఏవో అనేసి అన్నారు. అవన్నీ కథలండి. December 5 అనేది నాకు తెలిసి ఇప్పుడు పొంగల్ వస్తుంది, పండగ వస్తుంది, అవన్నీ మాకు చిన్న చిన్న పండగలండి. December 5 అనేది మాత్రం మాకు వేరే లెవెల్. అది పండగ. సంక్రాంతి కూడా మేము అంత ఫీల్ అవ్వము. ఇక్కడి నుంచి వెళ్ళి, మాది విజయనగరం అండి, ఇక్కడి నుంచి వెళ్ళి సినిమా ముందు డే వెళ్ళి కటౌట్లు కట్టి హంగామా చేసి వేరే లెవెల్ ఉంటుంది. అలానే గేమ్ చేంజర్ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగా ఫ్యామిలీకి కూడా చెప్తున్నాను, భయ్య ఒకటి, మీరు మేము కొట్టుకోవడం తప్ప వాళ్ళందరూ ఒకటే. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఏదో ఈ మధ్య ఫంక్షన్లు రావట్లేదు, ఏదో స్టేజ్ మీద చెప్తాడండి, నాకు నచ్చితే నేను వస్తా అనే మాట ఆయన మనసులో నుంచే వచ్చింది. చెప్తాడు, 100% చెప్తాడు. మీరు పిలిచారు, నాకు నచ్చింది, నేను వచ్చా. నాకు నచ్చలేదు, నేను రాను. ఆ దాని గురించి మీరు ఏవేవో రొమాన్స్ చేసి ఏవో చేసి అవన్నీ కరెక్ట్ కాదు. కానీ ఒకటే చెప్తున్నా అండి, సినిమా అయితే ఆపలేరు, ఆపే దమ్ము కూడా మీకు లేదు. మా ఫ్యాన్స్ సత్తా ఏందంటే మీకు చూపిస్తాం, 100% మీకు చూపిస్తాం. అయితే ఇంకా ట్రోలింగ్ కూడా ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు కదా. సో ఆ ట్రోలర్స్కి ఏం చెప్తారు? ట్రోలర్స్ నేనేం చెప్పలేనండి. వాళ్ళకి 24/7 అదే పనిలో ఉంటారండి. చిన్న పాయింట్ దొరికితే లాగేద్దాం, తొక్కేద్దాం అని చూస్తున్నారు తప్ప, అందులో నేను చెప్తున్నా 100% 10% ఉన్నారు అటువంటి వాళ్ళు. 90% పాజిటివ్గా థింక్ చేస్తారు అందరూ కూడా. నెగిటివ్ వాళ్ళు ఒక 10% ఉంటారు. వాళ్ళ గురించి ఇంకా మాట్లాడి కూడా వేస్ట్ అండి. 24/7 వాళ్ళు అదే పనిలో ఉంటారు. మార్నింగ్ లేస్తే న్యూస్ చూడడం, అది తొక్కేద్దామా, ఏం చేసేద్దామని. అలా అని వాడు మెగా ఫ్యామిలీ కాదు, అల్లు ఫ్యామిలీ కాదు, ఏ ఫ్యామిలీ కాదు. వాడు బయటవాడు ఏవో చేసుకుంటాడు, మనకి వద్దు బ్రో. ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే. టైం వస్తే ఇద్దరూ కలిసిపోతారు. మనం తన్నుకోవడం తప్ప. కాకపోతే పుష్ప అనేది తగ్గేదేలే. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్గా ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. బట్ ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్లో అయితే జరిగే ఛాన్స్ ఉంది. మరి అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా? ఫ్యాన్స్ వస్తే ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఫ్యాన్స్ గురించి వస్తే అక్కడే చాలామంది ఉన్నారండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మాత్రం ఫ్యాన్స్ గురించి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనండి. అది ఒక సునామీ, ఒక తుఫాన్ అండి, అంతే. ఎక్కడ ఏ ఈవెంట్ అయినా, పుష్ప ఈవెంట్ అయినా అసలు వేరే లెవెల్ తుఫాన్లా వస్తారండి జనాలు కూడా. అక్కడెక్కడో శ్రీకాకుళం నుంచి మా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందండి అక్కడ విజయనగరం, వైజాగ్లో. అది వేరే లెవెల్ ఉంటుందండి వైజాగ్లో మాత్రం. సో ఎప్పుడు ఫస్ట్ షో పడితే అప్పుడు వెళ్ళిపోవడం? మిడ్ నైట్ వెళ్ళిపోతామండి 100%. మిడ్ నైట్ అంటే నో టికెట్ గురించి అసలు ఆలోచించమండి మేము. ఫస్ట్ మా హీరోని స్క్రీన్ మీద చూసుకున్నామా లేదు, 3 years అవుతుందండి చూసి. ఫుల్ హాకల మీద ఉన్నామండి మేమైతే మాత్రం. ప్రామిస్లీ చెప్తాను, లిటరలీ ఫుల్ హాకల మీద ఉన్నాం మేమైతే. జాతర సీన్ గురించి ఎక్కువగా హైప్ ఇస్తున్నారు. అసలు ఆ గెటప్ చూసినప్పుడు ఏమనిపించింది? జాతర సీన్ కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? జాతర సీన్ వచ్చేసరికి అంటే మాత్రం సినిమాకి అంతటికి అదే హైలైట్ అంటండి. అది మ్యాక్సిమం ఒక 20 minutes ఉంటుందంట షూట్. అయితే మ్యాక్సిమం
దానికి ఎన్ని డేస్ తీసుకున్నారో తెలియదు, కానీ పర్ఫెక్ట్గా తీశారంట. ఆ సీన్ కోసం మేము లిటరల్లీ వెయిట్ చేస్తున్నాం. ఆయన గెటప్లో అసలు వేరే లెవెల్ అండి. అల్లు అర్జున్ గారికి నిజంగా యాక్సెప్ట్ చేయాలి. నిజమన్నా, ఐ లవ్ యూ అన్న బన్నీ అన్న. ఆయన యాక్టింగ్కి నేను మ్యాక్సిమం ఆర్య మూవీ నుంచి ఫుల్ ఫ్యాన్ అండి, పెద్ద అండి. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారు అంటే అల్లు అర్జున్ సినిమాలు ఇంకా మిస్ చేసేది లేదు. రిలీజ్కి 100% వెళ్తాను. కట్అవుట్లు 100% ఉంటే మన వేరే లెవెల్ ఉంటుంది థియేటర్లో. వెయిటింగ్ అండి, లిటరల్లీ వెయిటింగ్. December 6th వరకు వెయిట్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఒక ఇద్దరు ముగ్గురు యాడ్ అయ్యారని చెప్తున్నారు కదా, అది ప్లస్ అవుద్ది అనుకుంటున్నారా, ఏమైనా మైనస్ అవుద్ది అనుకుంటున్నారు? ఎందుకంటే దేవిశ్రీ చేసిన కామెంట్స్ కూడా ఈ మధ్యన కాంట్రవర్సీ అయినాయి కదా. అవునవునండి. బట్ దేవిశ్రీ గారు మాత్రం దాని బెస్ట్ అయితే ఇచ్చాడండి పుష్పకి. ఇంకా వీళ్ళు కలవడం ఐ మీన్ నాకైతే పర్సనల్గా నచ్చలేదండి. దేవిశ్రీ గారు మాత్రం 100% ఎఫర్ట్ పెట్టారు పుష్ప కోసం. పుష్ప బీజిఎం మీరు విన్నారు కదండి ఫస్ట్లో. సెకండ్లో ఎలా ఉంటుంది? ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవునండి, 100% అండి. ఓన్లీ దేవిశ్రీ గారు పర్ఫామ్ చేస్తే వేరే లెవెల్ అండి. వీళ్ళు కలిశారు కనుక అలా అని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. 1 కన్నా 2 బాగానే ఉంది, కానీ దేవిశ్రీ గారు ఒక్కడే ఇస్తే ఇంకా హైలైట్ ఉండేదని నా ఫీల్ అండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏ హీరో ఫ్యాన్? నేను గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చరణ్ fan. ఎలా అనిపించింది సాంగ్? హైలైట్ బ్రో. సాంగ్ అయితే హైలైట్ అయిపోయింది, చెప్పనవసరం లేదు. ఏదో అనుకున్నాం కానీ వేరే లెవెల్లోకి వెళ్ళిపోయింది. టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయా? ఎక్స్పెక్టేషన్ ఇంకా హైలైట్ అయిపోయింది. మూవీ కోసం వెయిటింగ్. అసలు ఫస్ట్ టైం గేమ్ చేంజర్ కోసం ఎంత వెయిటింగ్, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి. ఇన్ని మూవీస్లో ఇదే ఫస్ట్ టైం. పుష్ప 2 ట్రయలర్ ఎలా అనిపించింది? పుష్ప 2 ట్రైలర్ గూస్ బంప్స్ బ్రో. అది ఇది ట్రైలర్ బాగుంది, అది ట్రైలర్ బాగుంది. 2 మూవీస్ కోసం వెయిటింగ్. అందులో నేను పుష్ప 2లో ఒక సీన్ చేశాను థియేటర్లో. ఆ సీన్ కోసం వెయిటింగ్. టికెట్లు అమ్మే సీన్ చేశాను. ఆ సీన్ కోసం ఫుల్ వెయిటింగ్ చేస్తాను. పుష్ప 2లో చేశారు? చేశాను బ్రో. టికెట్లు అమ్మేదంటే మూవీకి వస్తారు. మూవీస్లో ఒక చిన్న థియేటర్లో సీను, ఇందిరా మూవీ చూడటానికి ఇలా వస్తారనమాట. అక్కడ అది చెప్పకూడదు కానీ వేరే వాళ్ళు వస్తారు ఆటోలో. అక్కడ మేము టికెట్స్ అమ్ముతాము, బీడీలు తాగుతా. మా దగ్గర టికెట్స్ కొని లోపలికి వెళ్తారు సినిమా చూడటానికి. అసలు సస్పెండ్. అసలు మెగా ఫ్యామిలీలో ఆ మూవీ కూడా మెగా ఫ్యామిలీదే ఒక హీరో మూవీ. అది పుష్పలా ఉంటుంది. ఇందిరా అని చెప్పేసాక నాకు చిరంజీవి లాగా బయటికి పెట్టు, అదొక లీక్ చేసేసా. పుష్పరాజు ఇందిరా సినిమాకి వస్తాడు అయితే పుష్ప 2లో. అల్లు అర్జున్ లేరండి ఆ సీన్లో. అల్లు అర్జున్ లేరు. నార్మల్గా వాళ్ళ రిలేషన్లో 4 వస్తారు బ్యాచ్. అది అయితే పుష్ప 2కి సంబంధించి నిన్న ఒక ఆడియో ఒకటి వైరల్ అయింది. మూవీని థియేటర్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టేస్తాను, సినిమా ఫ్లాప్ చేయాలి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నది వైరల్ అయింది. సో ఏమంటారు దాని మీద మీరు? బ్రో ఆపేది అది ఏం లేదు బ్రో. అలా ఏదో పబ్లిక్లో అలా ఉంటుంది కానీ అది ఏమి ఉండదు. అంతా సాఫీగా సాగిపోద్ది. పుష్ప హిట్ అయ్యిద్ది బ్రో పక్క. సుకుమార్ గురించి తెలిసిందే కదా, మంచి హిట్ పడిద్ది పుష్పకి. అల్లు అర్జున్కి మరో నేషనల్ అవార్డు వచ్చింది కన్ఫామ్గా. కానీ ఈ ఫ్యాన్ వార్స్ అనేది ఎక్కువ జరుగుతుంది అండ్ ఇంకా ట్రోల్ చేస్తున్నారు ఎక్కువగా కూడా. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని సపరేట్ అయిపోయామని కూడా పోస్టర్లు పెడుతున్నారు. ఏమంటారు దాని మీద? ఎంత సపరేట్ అయిపోయినా మెగా ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే బ్రో. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది మొత్తానికి, అది బయటికి పడట్లేదు. మొత్తానికి ఎప్పటికైనా ఒకటే అవుతారు అందరూ. అది ఫ్యాన్స్కి అంటే మొన్న పవన్ కళ్యాణ్ సైడ్ పోయి అలా చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు. అది ఒక్కటే. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం అండ్ గేమ్ చేంజర్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నా. సో ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగబోతుంది December 1st. సో ప్రీ రిలీజ్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరిది? పుష్ప 2నా? లేదు బ్రో, మనకు అంత ఇంట్రెస్ట్ లేదు అలాగే వెళ్ళటం. పవన్ కళ్యాణ్ వస్తారంటున్నారు కదా. లేదు బ్రో, అది రారు. పవన్ కళ్యాణ్ వస్తే వెళ్తారా? పవన్ కళ్యాణ్ వస్తే వెళ్తా ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ రాకపోతే వెళ్ళాం. పుష్ప 2 రిలీజ్ రోజే చూస్తారా? రిలీజ్ రోజు అంటే ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందే ఎగబడి టికెట్లు బుక్ చేసుకుంటారు. మనకైతే దొరకవు. మన ఫేవరెట్ హీరో అయితే ఫస్ట్లోనే లైన్లో ఉంటాం, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందామని. మనం ఒక 2-3 రోజుల తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పుష్ప 2 ట్రైలర్ చూసారా? బాగుంది సార్, సూపర్ ఉంది. ఎస్పెషల్లీ అంటే పుష్ప చూసిన తర్వాత పుష్ప 2 మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? పుష్ప 1 బాగానే ఉంది, 2 ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానిలో సాంగ్స్ బాగున్నాయి. అల్లు అర్జున్ గారి ఆ సారీ క్యారెక్టర్, సారీ సాంగ్ అంతా బాగుంది. శ్రీలీల గారిది ఐటెం సాంగ్ కూడా చాలా బాగుంది.
అయితే కొంతమంది ఫ్యాన్స్ నిన్న మాట్లాడుకుంటున్నారు, సినిమాని ఫ్లాప్ చేయాలి, థియేటర్లోకి వెళ్ళి అది దీన్ని వీడియో తీసి లైవ్ పెట్టేయాలి ఇలా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అని పోస్టర్లు పెడుతున్నారు. ఈ వార్ జరుగుతుంది, ఏమంటారు? లేదు అలాంటిది ఏం లేదు. మెగా ఫ్యామిలీ ఇంకా అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తారు కానీ ఎలాంటి గొడవలు అయితే చేయరు. ఈ సినిమాని ఎలాంటి అసలు ఫ్లాప్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా సూపర్ హిట్, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఎందుకు మెగా ఫ్యాన్స్కి అల్లు ఫ్యాన్స్కి వార్ ఎందుకు నడుస్తుంది, ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారు? అదే సినిమా ఫ్లాప్ చేయాలని ఏదో ట్రై చేస్తారు కానీ అలాంటివి అయితే ఏం జరగవు. ఫ్లాప్ అయితే అవ్వదు, సినిమా సూపర్ హిట్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్కు ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ. కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ డే అనుకుంటున్నారు? కలెక్షన్ ఇక ఆల్రెడీ వచ్చేసినాయి ఇప్పటికే, ఇంకా డబుల్ త్రిబుల్ అయిపోతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి, అక్కడ వస్తున్న ఆడియన్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అంత ఆడియన్స్ వస్తున్నారు ఈవెంట్ మొత్తం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏడ చూసినా మొత్తం పుష్ప 2నే కనిపిస్తుంది. దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప 2 ట్రైలర్ ఎలా ఉందన్న? ఇక అది ట్రైలర్ అని చెప్పకూడదు అన్నది, అది ఒక అరాచకం అని చెప్పాలన్నమాట. సో పుష్ప 1 కన్నా పుష్ప 2 అనేది ట్రైలర్ చాలా బాగా నచ్చింది అనమాట. సో సినిమా కూడా చాలామంది బ్యాంగ్ చేయడం చూస్తున్నారనమాట. సో అన్ని అల్లు అర్జున్ గారిని ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే అంటే నాకు ఫస్ట్ దాంట్లో ఐటమ్ సాంగ్తో పోల్చుకుంటే దీనిలో అంత కొంచెం సప్పగా ఉన్నాయి. బట్ ఫస్ట్ 2-3 సాంగ్స్ అయితే బాగున్నాయి. అయితే నిన్న కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది, సినిమాని ఫ్లాప్ చేయాలి, లోపల నుంచి లైవ్ పెట్టేద్దాం, ఏదోలాగా ఫ్లాప్ చేసి బయటికి లీక్ చేద్దాం సినిమా మొత్తం ఫస్ట్ డే అని చెప్పేసి. సో ఏమంటారు? అన్న ఇప్పుడు వాళ్ళు మహా అయితే ఒక తెలుగు స్టేట్స్లో చేయగలుగుతారేమో కానీ అల్లు అర్జున్ అంటే బ్రాండ్ అన్న, వరల్డ్ వైడ్ బ్రాండ్. ఆయన నేషనల్ అవార్డు తీసుకున్న తెలుగు హీరో ఆయన. సో ఆయన ఎవరు కూడా ఆపలేరు, ఆయన ఒక అన్స్టాపబుల్ అనమాట. సో చాలామంది నెగిటివ్ టాక్స్ పెట్ చేద్దాము, ఫ్లాప్ చేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ కూడా పప్పులు ఉడకమని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సినిమా అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మన ఆల్రెడీ ట్రైలర్తోనే మనకి ఆల్రెడీ మొత్తం బాడీ హీట్ ఎక్కిపోయింది అనమాట. సో ట్రైలర్లో నేను గూస్ బంప్స్ ఉంటాయి. ఇక థియేటర్లో అయితే మనం బట్టలు చింపేసుకోవాలి. సో ఏ థియేటర్ బ్లాస్ట్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేమన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఒక నెక్స్ట్ లెవెల్తో ఉంటుందన్నమాట. సో రష్మిక గారు కూడా యానిమల్ సినిమా తర్వాత ఈ సినిమా యానిమల్ ఎవరు చూడరుగా, ఈ పుష్ప అంటేనే రష్మిక అంటారు. సో మీరు చూసుకోండి. అలాగే డిఎస్పి గారు కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు డిఎస్పి గారికి కొంచెం మ్యూజిక్ అంత క్లిక్ అవ్వట్లేదు. సో ఈ సినిమాతో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా 2-3 యాడ్ అయ్యారని చెప్తున్నారు కదా, దాని మీద ఏమంటారు? ఓన్లీ దేవిశ్రీ మ్యూజిక్ ఉంటే బాగుండేది అంటారా, లేకపోతే వాళ్ళు యాడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం బాగుంటుంది అంటారా? యాక్చువల్గా మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే సుకుమారు ఇంకా దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ కూడా ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ షేడ్స్ లేవు. సో అలాగే కంటిన్యూ అయితే బెటర్ అనమాట. సో దేవిశ్రీ గారికి అయితే కొంచెం పేమెంట్ ఇష్యూస్ అన్నట్టు ఉన్నాయి. సో ఆయన పేమెంట్ క్లియర్ చేసి ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకోవాలని చెప్పి నేను ప్రొడ్యూసర్స్ని మనవి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మాకు సుక్కు గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అంటే మాకు 2 కళ్ళు అనమాట. సో దాన్ని పాటు చేయకుండా ఉంటే బెటర్ నా ఫీలింగ్. కానీ ఈ ఫ్యాన్స్ వార్ జరగడానికి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి అందరూ కూడా ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ట్వీట్ చేయలేదు కాబట్టి మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఈ వార్ అనేది స్టార్ట్ అయింది, ట్రోల్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు మెగా కాంపౌండ్కి అల్లు అర్జున్కి ఇంటర్నల్గా గొడవలు ఉన్నాయా లేవనేది తెలియదు చాలామందికి. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు తప్ప వాళ్ళందరూ ఒకటే ఫస్ట్ థింగ్. సరే రేపో మాపో ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకోండి. సో ఒక ఇన్ని క్వశ్చన్కి ఒక పవన్ కళ్యాణ్ గారు సొల్యూషన్ అయిపోతారు అనమాట, ఒకటే ఆన్సర్లో అయిపోతుంది. సో అంటే ఆయన కొంచెం ఢిల్లీలో ఉండడం వల్ల రాకపోవచ్చు. సో ఆయన ఎప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని ఎప్పుడు తప్పు పట్టలేదు. సో వాళ్ళిద్దరూ కూడా ఒకటే అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మెగా కాంపౌండ్ అల్లు అర్జున్ కూడా ఎప్పుడు ఇద్దరు ఒకటే. సో దాని గురించి ఎటువంటి ఇదైతే లేదు. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు పుష్ప? అన్న ఇప్పుడు తెలుగు సినిమా ఏదైనా సరే స్టార్ క్యాస్ట్ ఉండి ఒక డైరెక్టర్కి మంచి పేరు ఉంటే కనుక 100 crores అనేది తక్కువ లేదు ప్రజెంట్ ఉన్న మన తెలుగు సినిమాలో. సో బాలీవుడ్, హాలీవుడ్, మన టాలీవుడ్ చూస్తున్నారు. సో ఐ థింక్ 100 crores ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అన్న. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మంచి లాభాలు పొందుతారని చెప్పి అనుకుంటున్నాను. హలో అండి, చెప్పండి. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? నాకైతే సూపర్గా అనిపించింది. నేను అనుకున్న అంటే మామూలుగా ఇది యాక్షన్ మూవీ. ఖచ్చితంగా మనం యాక్షన్ మూవీ అంటే ఎక్కువ విలన్స్ ఫాద్ ఫాజిల్లే అనుకున్నా.
ఇంకా ఎక్స్ట్రా విలన్స్ ఉంటే బాగుండు అని అనుకునేవాడిని. పుష్ప 2 తర్వాత పుష్ప 2, పుష్ప 1 తర్వాత పుష్ప 2 తీస్తున్నారు కదా అని. ఇప్పుడు చూస్తే ఇంకా జగపతి బాబు ఉన్నాడు. మళ్ళీ ఆ ట్రైలర్ చూస్తే మొత్తం వేరే కంట్రీలో కూడా ఫైట్స్ ఉన్నాయి. అంటే విలన్స్ గ్యాంగ్ ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా. నిజంగా ఫుల్ యాక్షన్ వైజ్ చూడొచ్చు. ఇంకొకటి ఆమె రష్మిక కానీ, మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ కానీ సూపర్గా చూడొచ్చు. ఇంకొకటి మనం చాలా మూవీస్ చూస్తాం మామూలుగా, పెద్ద పెద్ద మూవీ సినిమాల్లో మ్యారేజ్ ఆఫ్టర్ ఎక్కువ హీరోనే ఎక్కువ హైలైట్ ఉంటుంది. మ్యారేజ్ ఒక హీరో హీరోయిన్ మ్యారేజ్ స్టోరీ చూపెడితే హీరోదే ఎక్కువ హైలైట్ ఉంటుంది. ఇక్కడ రష్మిక ఇద్దరిది అంత వాల్యూ ఇచ్చాడు. ఇంకా సూపర్గా అనిపిస్తుంది నాకైతే. ఎంటర్టైన్మెంట్గా కానీ ఖచ్చితంగా నిజంగా కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారు ఖచ్చితంగా, విలన్స్ కానీ యాక్టర్స్ కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ అయితే కానీ, ఇంకా అతను ఒక అమ్మోరు గెటప్లో అది 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 అయితే చాలా రిస్క్ నిజంగా దాని డెడికేషన్కి యాడ్స్ ఆఫ్ అనుకోవచ్చు. కొంతమంది టికెట్ రేట్స్ అంటారు కానీ ఇప్పుడు కొంతమంది హీరోస్ చేస్తున్నారు, ఇయర్కి 3 మూవీస్ చేస్తున్నారు. ఈయన 3 ఇయర్స్కి ఒక మూవీ చేస్తారు కదా, ఆయన ఒక్క మూవీ కోసం పెట్టొచ్చు ఖచ్చితంగా. ఆ ఒక్క మూవీ కోసం అంత ఇయర్స్ పెట్టారు కదా, ఖచ్చితంగా పాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీస్తున్నాడు. ఖచ్చితంగా పెట్టొచ్చు. టికెట్ రేట్స్ అయితే ఇబ్బంది కాదు. ఖచ్చితంగా ఒక హీరో అన్ని మూవీస్ తీస్తున్నప్పుడు ఇతని కోసం ఖచ్చితంగా ఆల్రెడీ పుష్ప 1తో నిరూపించుకున్నాడు. ఆ టైంలో లాక్డౌన్ టైంలో ఎంత 20-30 ఏమో, మరి చాలా తక్కువ, అంత ఘోరం, అస్సలు ఎవరు టికెట్ పెట్టారు. అలాంటి సిచ్యువేషన్లో థియేటర్కి రప్పించారు మొత్తం. అప్పుడే ఒక 600-700 కోర్స్ అన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మంచి ఉన్న రికార్డ్స్ అన్నీ, బాలీవుడ్ టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. ఆ ట్రైలర్ ఇంకా చూశాక ఇంకా చాలా ఖచ్చితంగా అని అనిపిస్తుంది. ఇంకా గ్యారంటీ వచ్చింది. అంత సూపర్గా కట్ చేశారు. ఇంకొకటి అతని డెడికేషన్కి చాలా మెచ్చుకోవాలి. ఇంకా అతను అనుకోవచ్చు అంత అమౌంట్ తీసుకుంటారు, ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు, షేర్ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ ఇస్తారు అని అనుకోవచ్చు. అతను కష్టం కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా అలా ఒక చోట ఇలా సైడ్కి ఇలా పెట్టుకోవడం అంటే అది ఈజీ కాదు. ఖచ్చితంగా అది హెల్త్కి చాలా డేంజర్ ఎఫెక్ట్, అవన్నీ చాలా ఫేస్ చేయాలి. ఖచ్చితంగా అలాంటి రోల్ ఒప్పుకోవడమే పెద్ద విషయం నిజంగా. అలాంటి రోల్ ఒప్పుకోవడం వల్ల ఇంకా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకు, ఇంకా వేరే హీరోలకు ఒక ఇన్స్పిరేషన్ అనిపించింది. మొత్తం మాసిగా సూపర్ అనిపించింది. అంటే దీనికి సంబంధించి ఫ్యాన్ వార్ కూడా జరుగుతుంది. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అని చెప్పేసి కొంతమంది సినిమా లీక్ చేయాలి, లేదంటే లైవ్ పెట్టేయాలి, థియేటర్లోకి వెళ్ళి ఫ్లాప్ చేయాలి అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కదా, దీని మీద ఏమంటారు? ఇప్పుడు చాలా మూవీస్కి అలా అవుతున్నాయి. కానీ వాళ్ళు మూవీ బాగుంటే ఖచ్చితంగా దానికి రిజల్ట్ వస్తుంది. ఎంతవరకు రావాలో ఖచ్చితంగా వస్తుంది. మూవీ బట్టి ఎంత ఇది చేసినా ఖచ్చితంగా వస్తుంది. అదైతే ఇది కాదు. ఇక్కడ ఏదో పవన్ ఫ్యాన్స్ అలా అంటున్నారు. అలా అయితే కాదు. ఒక ఫ్యాన్ అనేవారు ఇంకో హీరో కూడా ఒక ఫ్యాన్ అయ్యారంటే మూవీ పరంగా ఫ్యాన్ అయ్యారు. అలా మూవీ పరంగా ఇంకో మూవీని తొక్కేయాలని అయితే చూడరు. వేరే ఏటర్స్ కొంతమంది ఉండొచ్చు, కానీ అదైతే ఇంకా బడ్జ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ మూవీ ఖచ్చితంగా హిట్ టాక్ వస్తే మాత్రం మొత్తం రికార్డ్స్ అని తుడిచిపెట్టుకొని పోతాయి. ఈ మూవీ కూడా ఖచ్చితంగా అంత బాగానే ఉంటుంది. చాలా ఇంత లేట్ చేస్తారు, ఖచ్చితంగా అంత పాయింట్ ఇవన్నీ థింక్ చేసి ఉంటారు. అదైతే ఇంకా బడ్జే అవుతుంది. నిజంగా ఏదో కొంచెం రూమర్లా వచ్చింది, కానీ అది ఏదో విషయం పొలిటికల్గా అతను వైసీపీకి జయ్యనలేదు. నార్మల్గా ఒక ఫ్రెండ్ పరంగా వెళ్ళారు. అది విషయం స్టార్టింగ్ కొంచెం రియాక్ట్ అయ్యారు, తర్వాత అయితే లేరు. తర్వాత దాన్ని పెట్టుకొని కొంతమంది ఏదో అలా ఇచ్చేస్తారు. కానీ అది ఇంకా బడ్జే అవుతుంది. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఇంకా వాళ్ళైతే అలా చేయరు. ఒక హీరో పవన్ కళ్యాణ్ సార్ని ఫస్ట్ ఒక మూవీ పరంగా చూశారు. అలాగే ఇంకో మూవీని ఇంకా ఇచ్చేయాలని చూస్తారు. కానీ ఒక ఫ్యాన్స్ అనేవాడు ఇంకో హీరోని ఇచ్చేసి అనేవాడు ఫ్యాన్ లెక్కకే కాదు. నిజంగా ఫ్యాన్ అని చెప్పుకొని అలా మాట్లాడడం అయితే నేను చూస్తున్నా. అలా ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అని చెప్పుకుంటారు వాళ్ళ పరంగా. అదైతే రాంగ్. ఒక ఫ్యాన్ అనేవాడు ఇంకో హీరోని అంతే ఒక మూవీ పరంగా అలాగే ఎంకరేజ్ చేయాలి. కానీ అతనైతే నా దృష్టిలో అతనైతే ఫ్యాన్ కాదు, సపోర్టరు కాదు నా దృష్టిలో. ఖచ్చితంగా ఇది మంచి హై రేంజ్లో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఈ మూవీ అన్ని చరిత్రల్ని మొత్తం టాలీవుడ్ బాలీవుడ్ రికార్డులను అయితే ఇప్పుడు ఏది ప్రభాస్ మూవీ బాహుబలి 2 ఉంది 1800 ఏమో, ఇది మళ్ళీ దంగల్ ఉంది 2000 కోట్లేమో, అది ఖచ్చితంగా బీట్ చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచారు. ఇంకొకటి ఈ మూవీ కూడా అంత బాగుంది. టికెట్ రేట్లు పెంచితే కాదు, మూవీ కంటెంట్ కూడా ఉండాలి. అంటే అతను తీసుకొనిండే కంటెంట్ అలాగ ఉంది. ఇక్కడ ఒక కూలీ అతను చేసుకునే అతను అని చూపెట్టాడు. ఇప్పుడు ప్రతి వర్క్లోనూ
ఒక డామినేషన్ ఉంటుంది ఏదో ఒక రకంగా వాళ్ళ బాస్ కానీ మళ్ళీ సేమ్ ఈజీ బిజినెస్లో కానీ కాంపిటీషన్ కానీ ఒక చిన్న చూపుగా చూసేతనం ఉంటుంది. ఆ చిన్న చూపు తీసినప్పుడు దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా నేను ఎంతవరకు చేస్తాను అనేది ఒక సబ్జెక్ట్ లైన్ సూపర్గా ఉంది. అది కాంటెంట్ అయితే ఇంకా ఖచ్చితంగా మంచి విజయం అయితే సాధిస్తుంది. పై పుష్ప 2 రిలీజ్కి దగ్గరలో ఉంది. ట్రైలర్ ఎలా అనిపించింది? ఇప్పుడు ఫ్యాన్స్ వార్ కూడా ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది, ఏమంటారు దాని మీద? నా ఒక హైప్ ఉన్న లీడర్కి మీరు ఎంత ట్రోలింగ్ చేసినా బ్యాక్ ఎండ్లో అవన్నీ చాలా తక్కువే అన్న. ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ ఏందో, ప్రీ ప్రమోషన్స్ వచ్చిన కలెక్షన్స్ ఏందో ఒక్కసారి మనం అంతా ఆలోచించాలి. ఈ ట్రోలర్స్ ఏదేదో చెప్తారు, మెగాస్టార్ సపోర్ట్ చేయలేదు, రామ్ చరణ్ ఆడియో లాంచ్కి రాలేదు, లైక్ టీజర్ అప్పుడు కలిసి ఇది చేయలేదు, ట్విట్టర్లో ట్వీట్లు పెట్టలేదని ఏవేవో చెప్తారు. ఎవరు ట్రోలర్స్ ఎప్పటికి కానీ వాళ్ళంతా ఒక మెగా ఫ్యామిలీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో ఫ్యాన్స్ అందరూ గుర్తించాలి ఏంటంటే వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు చూపించాలి, వాళ్ళ సినిమాని హైలైట్ చేసుకోలేదు తప్ప ఇంకా ఒకరొకరు లైక్ అది కక్ష సాధింపుల్లాగా ఒకరు ఇప్పుడు అల్లు అర్జున్ని ట్రోల్ చేశాను, రామ్ చరణ్ని చెయ్యాలి అని కక్ష సాధింపులు అయితే వద్దన్న. అది నా పరంగా నేను చెప్పాలి అంటే అదొక నా ఒపీనియన్. కానీ నిన్న ఒక ఆడియో ఒకటి వైరల్ అయింది, మూవీని లైవ్ స్ట్రీమింగ్ పెడతాను, ఫ్లాప్ చేయాలి ఈ సినిమాని అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో వైరల్ అయింది. ఫ్యాన్స్లో ఇటువంటి ఆలోచన వస్తే ఎలా ఉంటుంది అసలు? ఈ ఫ్యాన్స్ వార్లు ఆగాలంటే ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు పోస్టర్ కూడా పెట్టారు, అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అని చెప్పేసి. సో దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఎట్లా? ఇటువంటి ఆలోచన ఫ్యాన్స్లో వస్తే ఎలా ఉంటాయి పరిస్థితులు? అన్న ఇలాంటివన్నీ ఆపాలేనని అంటే అది సాధ్యమైతే కాదన్న. ఎందుకనంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. సో వాళ్ళ ఇండివిజువల్స్గా వాళ్ళకి నచ్చింది వాళ్ళ మైండ్లో ఏది రన్ అయితే అది పెడతా ఉంటారు అంతే. సో ఇప్పుడు నా పర్సనల్గా నేను ఒక ఫోన్ ఉంది, సో రామ్ చరణ్ నెక్స్ట్ వచ్చే సినిమా ఫ్లాప్ అని ముందుగానే ఒక తంబ్లైన్ వేసి వదులుతాను. సో చూసి వాళ్ళు చూస్తారు అంతే. నేను చెప్పేది ఏంటంటే అలాంటివి ఆపడం అనేది కష్టం, కానీ ఫ్యాన్స్ మోటివేట్ అవ్వాలి. ఒక హీరో ఫ్యాన్స్ని మనం దిగజార్చకూడదు, మన ఫ్యాన్స్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు, పెంచుకోవాలనే ఫీలింగ్ ఉంటే ప్రతి ఒక్క ఫ్యాన్కి ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు నేను ఒక అల్లు అర్జున్ ఫ్యాన్కి చెప్పాలంటే నేను నా రక్తం చిందిస్తాను, ఎవరికి అల్లు అర్జున్ వరకే అని చెప్పాలి. అలాగే వేరే వాళ్ళు కానీ అదే విధంగా అన్నారనుకో ఓకే రా అని చెప్పాలి తప్ప అరే మీ ఊరు మాకన్నా తక్కువ అని నేను అనకూడదు. ఎందుకంటే అక్కడ విభేదాలు ఎక్కువ వస్తాయి. ఆ విభేదాల వల్ల ఈ ట్రోలర్స్ ఇంకా దాన్ని వేరే విధంగా తీసుకెళ్ళిపోతారు. అంటే అరే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ ఇంకొక రామ్ చరణ్ ఫ్యాన్ని తలకే పగలగొట్టేశారు, లేని చెత్తంతా రాస్తారు ఈ యూట్యూబర్లో. సో దయచేసి ఇలాంటివన్నీ ఆపేయండి, ఇలాంటివి ఏది కానీ ఎంకరేజ్ చేయొద్దండి. అది సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందంటారు ఇటువంటి వాటి వల్ల? సినిమా మీద ఎఫెక్ట్ అనేది మాత్రం రాదన్న, డెఫినెట్లీ రాదన్న. ఎందుకంటే అక్కడ ఉన్నది అల్లు అర్జున్ అన్న, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్క ట్రోలర్స్ అయినా అక్కడ ఉన్నది అల్లు అర్జున్. సో అదేవిధంగా సంక్రాంతికి వచ్చే గేమ్ చేంజర్కి కూడా అక్కడ ఉన్నది రామ్ చరణ్. అంటే ఎవరికి తక్కువ కాదు, వాళ్ళ లెవెల్స్ వాళ్ళ హైట్స్ అనేది వాళ్ళకి వేరే ఉన్నాయి, వాళ్ళ కలెక్షన్స్ కూడా వేరే ఉంటాయి. సో ఇప్పుడు RRRకి వచ్చిన కలెక్షన్స్ ఎంతన్నా ఇంకా దాంతో పోల్చుకుంటే పుష్ప ఎంత తక్కువ అని ఇలాంటి విభేదాలు తేకూడదు జనాల్లోకి. చూసేవాళ్ళు చెప్పే ఈ థంబ్నైల్స్ ఈ యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ వరకే చెప్పుకోవాలి అనేది నా ఉద్దేశం అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.